హలో ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలోని ఆది కాండము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాము. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. గమనించాలి, ఈ 5 వచనాల ద్వారా దేవుడు మనకు తెలియచేయాలి అనుకున్న విషయం ఏంటంటే, దేవుడు భూమిని ఆకాశమును ఆదిలోనే సృష్టించారు. అవునండి, భూమిని ఆకాశమును ఎవరు సృష్టించారు అంటే అందుకు సమాధానం దేవుడు. సృష్టించిన తర్వాత దేవుడు చీకటిని వెలుగును వేరుపరిచారు. చీకటికి రాత్రిని వెలుగుకు పగలు అని దేవుడే పేరు పెట్టారు. ఒకసారి ఆలోచన చేద్దామండి. మనకు ఒక సందేహం కలుగుతుంది, భూమిని ఎవరు సృష్టించారు, ఆకాశమును ఎవరు సృష్టించారు, సృష్టిని ఎవరు సృష్టించారు అని. ఈ ప్రశ్నకు సమాధానం దేవుడేనండి. వెలుగును చీకటిని వేరుపరిచింది కూడా దేవుడే.